అస్మద్గురుభ్యో నమః. పెరియ తిరుమజిలో 2వ పదిలో శివళం అనే తాయిమారు అవస్థలో పరకాల నాయకి తల్లిగారు చెప్పేటువంటి పాసురాలు తిరువిడవెందై పెరుమాళ విషయంలో. అందులో మనం 9వ పాటు 9వ పాసురం. பொன்குலாம் பயலை பூத்தன மென்தோள் ஒரு கயல் கண் துயில் மறந்தாள் அன்பினால் உன்மேல் ஆதரம் பெருது என் அணங்கி நொப்புத்த நோய் அறியேன் மின்குலாம் அருங்குல் சுருங்கமேல் நெருங்கி வீங்கி அவன் முளையாடுப்பு எங்கொலாங்குறிப்பில் என் நினைந்திருந்தாய் இடவெந்தை எந்தை பிரானே. ప్రతిపదార్థం. ఇడవెందై అందై పిరానే. తిరువిడవెందైలో వేయించేసి ఉన్నటువంటి మా తండ్రి అయిన ఉపకారకుడా, మెల్ మృదువైనటువంటి తోల్ భుజములు, పొన్కులాం బంగారము వలె కొనియాడతగినటువంటి పయలై వైవన్యాన్ని, పోత్తన ధరించాయి. పోరుతూ ఉన్నటువంటి అంటే యుద్ధోన్ముఖమైనటువంటి కయల్ మత్స్యముల వంటి కణ్నేత్రముల యందు తుయిల్ నిద్రను మరందాలు మరిచిపోయిందయ్యా మా అమ్మాయి. ఉన్మేల్ అన్బినాల్ అదో నీ మీద ఉన్నటువంటి ప్రేమతోటి, ఆదరం పెరుదు గొప్ప ఆధిక్యంతో, గొప్ప ఆదరం గొప్ప ఆధిక్యం. ఆదరం అంటే ఆదరం అధికం. నీ మీద ప్రేమతోటి ఆదరం అధికము. ఎన్నంగి నొప్పు నా యొక్క దేవతా స్త్రీ వంటి ఈమెకు ఉత్తా పొందిన నోయి వ్యాధిని అరియేన్ ఎరుగను. మా అమ్మాయికి ఏదో వ్యాధి, అదైతే నాకు తెలియటం లేదు. మిన్కులాం మెరుపు వలె కొనియాడదగినటువంటి మరుంగుల్ నడుము సీరుంగా సంకోచిట్టేటట్లుగా అంటే వణికేటట్లుగా, మేల్ నెరుంగి పైన నిబిడమై ఉన్నటువంటి వీంగియ వనం వృద్ధి పొందుతున్న సుందరమైన మొలయ్యాడుకు స్తనములు గల ఈమెకు ఎన్గొలాం ఏమవుతుందో కురిప్పిల్ తిరువళ్ళమందు ఎన్నినైందిరిందిరాయ్ ఏమి తలచి ఉన్నావయ్యా నువ్వు అని అడుగుతున్నారు తల్లిగారు. మా అమ్మాయి విషయంలో నువ్వేమి తలుస్తున్నావు అని. ఇక్కడ అవతారిక చూద్దాం. కింద అరుంబదంలో అవతారిక. పొన్నిత్యాది పెరుమాళ్ళు అడుగుతున్నట్ట. நான் ராமகிருஷ்ணாதி அவதாரங்களை செய்ததும் திருமாலிருஞ்சோலை, திருப்புட்குழி, திருநீர்மலை, திருவிடவெந்தை இவத்திலே முகம் கொண்டிருந்ததும் ఇవళుక్కాగ అండ్రో. ఏమమ్మా మరి ఏమిటి మీ అమ్మాయి పరిస్థితి? నేను రామకృష్ణాది అవతారాలను ఎత్తింది మీ అమ్మాయి కోసమే, తిరుమాలిరంజోలైలో వేయించేస్తున్నది మీ అమ్మాయి కోసమే, తిరుపుట్కొడిలోను, తిరునీర్మలైలోను, తిరువిడవెందైలోను ఇలా ఇవత్తిలే ముఖం కొడుతుకొండిరుందరు ఇక్కడ దర్శనమిస్తూ ఉన్నది ఎందుకు? ఇవళుక్కాగందో ఈ అమ్మాయి కోసమే కదా. ఇంగనే ఇరుక్కచ్చేదేయం ఇప్పటి వాయ్ వెరువిక్కొండు విరహక్లేశం తల ఎడుక్కైకుని రానం ఏదు. ఇలా నేను ఆవిడ కోసం అవతారాలు ఎత్తాను, దివ్య దేశాల్లో వేయించేసి ఉండి దర్శనం ఇస్తున్నప్పటికీ కూడా ఈ రీతిగా నోరు వాయు వెరువిక్కొండు, నోరు అలిసిపోయేటట్లుగా అలాగా విరహక్లేశం తల ఎడుక్కైకుని రానమేదు. ఆవిడకు ఉన్నటువంటి ఆ విరహ క్లేశం విశ్లేష వ్యసనం కలగడానికి కారణం ఏమిటి అని అడిగాడు ఆయన. అత్తై చొల్లిల్ అది செய்கிறோம் ఎన్ను ఎంబెరుమాను కుక్కరుత్తాగా. అదేదో ఆ కారణం చెప్తే ఆ కారణంతో అదే ఆ పనేదో చేసి ఈవిడకు ఉన్నటువంటి ఈ విశ్లేష వ్యసనాన్ని నేను తొలగిస్తాను అని పెరుమాళ యొక్క భావనగా భావించి ఆవిడ చెప్పడి, ఇప్పుడు తల్లిగా చెప్తున్నారు, ఆవిడ చెప్పడి వివర్ణయ్యానాள் எதிலே ஈடுபட்டாளோ எனக்கு தெரிகிறதில்லை. அது அவள்
ఆ అమ్మాయి ఇప్పటి వివరణ ఆనాడు ఈ రీతిగా ఆ అమ్మాయి వివరణ అయిపోయింది, వైవర్ణ్యాన్ని పొందిందయ్యా. ఎదిలే ఈడు పట్టాడో వెనక్కు తిరిగిరదల్లే. అసలు మా అమ్మాయి ఏ విషయంలో ఈడు పడిపోయిందో నాకేమో తెలియటం లేదు. నీరే తిరువెళ్ళ విచారిస్తూ తీర్తు అరుల వేణుం ఎన్ను. మీరే అదేదో ఆవిడ మనసులో ఉన్నటువంటి భావన ఏమిటో తెలుసుకొని ఆలోచించి ఆవిడకు ఉన్నటువంటి దుఃఖాన్ని మీరు తీర్చాలి అని తాను కైవెట్టు నిర్కిరాల్. తల్లి విడిచిపెట్టేసిందట. తిరుత్తాయా நிற்கிறாள் திருத்தாயார் என்கிற కైవిట్టు నిక్కిరాల్ తిరుత్తాయార్ ఎన్గిరార్ ఎన్ను సంగతి కండుకొల్వదు. అదిగో ఇంకా నేను ఈవిడకి కలిగినటువంటి బాధకి కారణం నాకైతే తెలియదయ్యా. కాబట్టి ఆవిడ భారాన్ని నీ మీదే వేశాను, అదేదో నువ్వే చూసుకో అని. అది సంగతి. ముందు పాసురానికి ఈ పాసురానికి ఉన్నటువంటి సంగతి ఏమిటయ్యా అంటే సంబంధం ఇది. అందుకనే ఇక్కడ ముందు పాసురంలో ఏం చెప్పారు? అలంకెడుం తడక్కయ్య ఆయన. ఏమిటి మనసులో ఉన్నటువంటి మాటని నేను తల్లిని అని కూడా చూడకుండా నాతోటే చెప్పేస్తోంది మా అమ్మాయి అని తల్లిగారు చెప్పారు కదా. ఆవిడ అసలు అలా అవ్వటానికి కారణం ఏమిటి అనేది ఇప్పుడు ఈయన సందేహం. మరి ఇలా మనసులో ఎక్కడ పడితే అక్కడ ఏ మాట పడితే ఆ మాట చెలికత్తెలతో చెప్పవలసినటువంటి విషయాలని మా తాయిమారులో తల్లిగారికి చెప్పడం అంటే అది కొంచెం ఇబ్బందికరమైనటువంటి విషయమే కదా. అలా మీ అమ్మాయి మాట్లాడటానికి కారణం ఏమిటి? ఆవిడ కోసమే కదా నేను ఇలా రామకృష్ణాది అవతారాలు ఎత్తింది ఆవిడ కోసమే, ఇలా దివ్య దేశాల్లోనూ వేయించేసి ఉన్నది ఆవిడ కోసమే. అయితే మరి ఆవిడ సంగతి ఏమిటో తెలిస్తే అదేదో ఆవిడ ఆశ తీర్చే ప్రయత్నం చేద్దాము అని ఆయన అంటే, అదేదో నాకు తెలియదయ్యా. మా అమ్మాయి ఎందుకు ఇలాగా ఈ దుఃఖపడుతుందో, మా అమ్మాయికి కలిగినటువంటి వ్యాధి ఏమిటో నాకు తెలియదు, ఆ వ్యాధికి నిదానం ఏమిటో నువ్వే తెలుసుకొని ఆవిడకున్న అని తల్లిగారు నువ్వే తెలుసుకోవయ్యా అని తల్లిగారు విడిచిపెట్టేశారట ఈ పాసురంలో. అది ఇప్పుడు అది పొన్కులాం పైరై పోత్తనమెంతులని ఈ పాసురంలో మా అమ్మాయి విషయంలో నువ్వేం చేయదలుచుకున్నావయ్యా అని ఎవడుక్కు ఉత్తనోయ్ అరియే. ఈవిడ కలిగినటువంటి వ్యాధి ఏమిటో నాకు తెలియదు అంటోంది తల్లిగారు. పొన్బదాం పాటు పొన్నిత్యాది పొన్నై పులావా నిన్నుళ్ళ కొండాడా నిన్నుళ్ళ వైవన్యత్తై భజిత్తన విరహసహమల్లాదతో. పొన్నై అంటే బంగారం అని అర్థం. కానీ ఇక్కడ ఏమిటి? పొన్నై పయందన అంటే బంగారంలాగా ఉండేటువంటి చేతులు ఇప్పుడు వైవన్యాన్ని పొందాయ్యా. ఎందుకు? విరహసహమల్లాదతో. నీ యొక్క విరహాన్ని తట్టుకోలేక విశ్లేష వ్యసనంతో ఆవిడ యొక్క భుజాలు వైవన్యాన్ని పొందాయి. పొరు కయలిత్యాది. మరి అమ్మాయి నేత్రాలు ఎలా ఉన్నాయో తెలుసా మా అమ్మాయివి? పొరా నిన్నుళ్ళ కయల్ పోలే ముగ్ధమా ఇరుందుళ్ళ కన్నిల్ నిద్రాతత్వం అడియే పిడిత్తు ఉత్పత్తి పన్న వేండుంబడియాగ వాసనయోడే మరందాల్. పొరా నిన్నుళ్ళ కయల్ పోలే. ఆ నేత్రాలు ఎలా ఉంటాయి? మా అమ్మాయి మేన నేత్రి. అవి రెండు ఒకదానితో ఒకటి స్పర్ధిస్తూ ఉన్నటువంటి చేపల వలె చక్కగా అటు ఇటు తిప్పుతూ మా అమ్మాయి మేన నేత్రి. కానీ ఆ రెండు నేత్రాలు పొరా నిన్నుళ్ళ కయల్ పోలే ముగ్ధమాయిరుందుళ్ళ కన్నిల్. ముగ్ధం చాలా అమాయకంగా ఉంటుంది మా అమ్మాయి. ముగ్ధ ఏ విషయము క్రమంగా తెలియనటువంటి అమ్మాయి. ఆ అమ్మాయి యొక్క నేత్రాలు నిద్రాతత్వం అడియే పిడిత్తు ఉత్పత్తి పన్న వేండుంబడియాగా. నిద్రాతత్వం అనేటువంటిది సవాసనగా మర్చిపోయింది మా అమ్మాయి. అసలు నిద్రపోవటం అనేటువంటిదే లేదు. ఇప్పుడు నిద్రపోవాలి అంటే ఏం చేయాలి? నిద్రాతత్వం అడియే పిడిత్తు ఉత్పత్తి, ఆరంభం నుంచి ఇప్పుడు దానికి నిద్రకి ఒక స్థానాన్ని పుట్టించాలా అన్నట్టుగా ఆరంభం నుంచి మొదలు పెట్టాలి. అసలు మా అమ్మాయికి నిద్ర అనేటువంటిదే లేదే అని. చేపల లాంటి నేత్రాలు అని చెప్తున్నారు కదా. చేపలు కూడా అలా ఎప్పుడు నీళ్లలో ఆ తోక ఆడిస్తూ ఇలా 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 తిరుగుతూ ఉంటాయి. వాటికి నిద్ర అనేది ఎరుగనట్లుగా మా అమ్మాయి నేత్రాలకు కూడా నిద్ర అనేది మరిచిపోయింది, సవాసనగా మరిచిపోయింది మా అమ్మాయి అంటున్నారు. అంటే ఇప్పుడు నీ యొక్క విశ్లేష వ్యసనంలో మా అమ్మాయికి కలిగినటువంటి రెండు లక్షణాలు ఏమిటి? ఒకటేమో ఆవిడ యొక్క భుజాలు కాలిపోయి ఉన్నాయి, విశ్లేష వ్యసనాన్ని తట్టుకోలేక. ఇప్పుడు నేత్రాలేమి
నిద్ర అనేటువంటిదే తెలియనట్లుగా అలాగా ఉన్నాయి. సవాసనగా నిద్ర అనేటువంటిది విడిచిపెట్టి వెళ్ళిపోయింది మా అమ్మాయి నేత్రాల నుండి. అన్బినాల్ ఇత్యాది అన్బినాల్ ఉన్మేల్ ఆదరం పెరుదు என் அணங்கி நுக்குத்தம் நோய் அறியேனு சங்கமடியாகவும் உடைய பக்கல் பிறந்த కామమానాదు అరపెరిదు. సంగమడియాగా నీతో కలవటం వల్ల మొదట సాంగత్యము, ఆ తర్వాత అదే కామంగా మారుతుంది కదా. అలాగా సంగమడియాగా నీతో కలవటం వలన ఉమ్మడియ పక్కలు పిరంద కామమానదు. నీ విషయంలో ఆ సాంగత్యమే వల్ల ఇప్పుడు ప్రేమగా కామంగా మారిపోయింది. అది ఆరప్పెరుదు మిక్కిలి పెద్దదయ్యా ఆవిడకున్నటువంటి ప్రీతి. என் அணங்கி நொக்கு பிறர்க்கு எப்படி தன் பக்கலிலே ஆதரம் பிறக்கும்படி అడగయ్యుడయ్యా విలక్షణయ్యాన ఎవளுకు. ఎలా పిరర్కు ఇప్పటి తన పక్కలిలే ఆదరం పెరక్కుంబడి, ఇతరులకు ఈ రీతిగా తన విషయంలో ఆదరం కలిగేటట్టుగా అందమైనటువంటి ఆవిడ, విలక్షణమైనటువంటిది మా అమ్మాయి. అదో చూడగానే ఏమండి పరమాత్మ విషయంలో ఎంత ప్రీతి ఈవిడికి. ఆ భుజాలు పాలిపోయాయి, నేత్రాలకి నిద్ర అనేటువంటిదే లేదు. అదిగో నీ విషయంలో సాంగత్యంతో ఆ సాంగత్యమే ఇప్పుడు కామంగా మారింది అని అడగయ్య పిరక్కుంబడి, ఆదరం పిరక్కుంబడి, ఎవరైనా చూస్తే ఎంతో ఆదరం కలిగేటట్టుగా అందమైనటువంటి ఆమె మా అమ్మాయి, విలక్షణమైనటువంటి ఎవడుకు ఉత్తనోయ్ అరియే. ఈవిడికి కలిగిన వ్యాధి ఏమిటో నాకైతే తెలియదయ్యా. ఎవడుకు మురుడు కొడుందుంబడి పిరంద నోయ్ ఎన్నదు అరిగిరిలేన్. మురుడు కొంచెం క్రూరంగా కఠినంగా ఇంత మా అమ్మాయి ఇంత బాధపడేటట్టుగా కలిగినటువంటి ఆ నోయి, ఆ వ్యాధి అనేటువంటిది ఎన్నదు అరిగిరిలేన్, ఫలానా వ్యాధని నాకు తెలియదయ్యా. పయలై పూత్తాల్ కంటుయిల్ మరందాల్. పయలై పూత్తాల్ శరీరము పాలిపోయింది, కంటుయిల్ మరందాల్ నేత్రాలు నిద్రని మరచిపోయాయి. అన్మినాలు మేల్ ఆదరం పెరుదు ఎందు నోவும் சொல்லி நோவுக்கு నిదానముం సొల్లా నిற்క. అన్బినాల్ ఉన్మేల్ ఆదరం పెరుదు, ప్రేమతోటి నీ విషయంలో ఆదరం పెరిగి అని నోவும் சொல்லி ఆ వ్యాధేమిటో చెప్పి, నోవుకు నిదానం సొల్లా నిற்క ఆ వ్యాధికి కారణం ఏమిటో చెప్తూ ఉండగా, ఆరియేన్ చెప్పాలి అంటే ఆరియేన్ తెలియదయ్యా నాకు. ఎన్கிறது ఇవ్విషయం తన్నిల్ నిదానం విశేషత్తై పత్త. మా అమ్మాయి ఈ రీతిగా శరీరము పాలిపోయి కంటికి నిద్ర లేనట్లుగా నీ విషయంలో ఇంత ఆదరం పెరిగి ఇలా ఈ రీతిగా తయారవడానికి కారణమైతే ఏమిటో నాకు తెలియదు అని అదాగిరదు. ఈ విషయం తన్నిల్ నిదాన విశేషత్తై పత్త. ఈ విషయాన్ని బట్టి నిదానం, అసలు ఏమిటి నిదానం అని ఆలోచిస్తే అది స్థితి. అసలు ఎందులో మా అమ్మాయి వ్యాధి ఏమిటో తెలుసుకుందామంటే అదాగిరదు వివరణిస్తున్నారు. మురువలిలేయో నోక్కిలేయో ఒడివిలేయో తేలత్తిలేయో అగప్పట్ట తురై విశేషం అరిగిరిలేన్. మా అమ్మాయి ఏ రేవులో దిగబడిపోయిందో నాకైతే తెలియదయ్యా. ఏమిటా రేవులు? మురువలిలేయో నీ యొక్క చిరునవ్వనే రేవులో దిగిందా, లేకపోతే నోక్కిలేయో నీ యొక్క కటాక్షం అనేటువంటి నీ యొక్క దృష్టిలో పడి ఆ రేవులో దిగిందా? ఒడివిలేయో అంటే నీ యొక్క దివ్యమంగళ విగ్రహ సౌందర్యంలో ఈడుపడిపోయిందా? తేలత్తిలేయో నీ యొక్క సౌశల్య స్వభావంలో ఈడుపడిపోయిందా మా అమ్మాయి? అగప్పట్ట తొరై ఆవిడ చిక్కుకున్నటువంటి రేవు విశేషం అరిగిరిలేన్. ఏ రేవులో చిక్కుకుందో, ఎలా చిక్కుకుందో కారణమైతే అదిగో ఉత్తనోయ్ అరియేన్. ఆవిడకి వచ్చినటువంటి వ్యాధి, ఆ వ్యాధికి కారణం ఏమిటో నాకు తెలియట్లేదు. ఏ రేవులో అసలు వచ్చినటువంటి వ్యాధి ఆవిడ ఎందులో చిక్కుకుంది అంటే, నీ చిరునవ్వులో చిక్కుకుపోయిందో, నీ కటాక్షంలో చిక్కుకుపోయిందో, నీ దివ్య మంగళ విగ్రహ సౌందర్యంలో చిక్కుకుపోయిందో, నీ సౌశల్య స్వభావంలో చిక్కుకుపోయిందో నాకు తెలియదయ్యా అంటున్నారు తల్లిగారు. మిన్ కులా ఇత్యాది మిన్ బోలేవళయ్యా నిన్నుళ్ళ విడయానదు
சுருங்கும்படியாக மேலே நெருங்கி வளரா நின்னுள்ள. అదిగో మిన్ పోలే వలయ్యా నిన్నుள்ள ఇడయానది. మిన్ మెరుపులాగా, మెరుపు అంటే కనబడినట్లుగా వస్తుంది, ఆకాశంలో అలా పోతుంది కదండి. ఆ రీతిగా మిన్ పోలే వలయా నిన్నుள்ள ఇడయానదు. మా అమ్మాయి నడుము కూడా ఉన్నదా లేదా అన్నట్లుగా ఉన్నటువంటి ఆ సన్నని సూక్ష్మమైనటువంటి నడుము సురుంగుంబడియాగా వంగిపోయేటట్లుగా మేలే నెరుంగి వలరా నిన్నుళ్ళ, ఇంకా పైకి ఆ వంగిపోయేటట్లుగా మేలే నెరుంగి వలరా, ఆ పైన బాగా పెద్దవిగా పెరిగిపోయి ఉన్నాయే. మున్బే ఇత్తదు మురిందదు ఎన్నుంబడి ఆయిత్తు. మున్బే ఏమిటవి బాగా పెరిగిపోయినటువంటివి ఆ వక్షోజాలు, వాటి యొక్క పరువుకి అసలు పూర్వమే ఎలా ఉన్నది. ఇత్తదు మురిందదు ఎన్నుంబడి ఆయిత్తు, ఏదో ఇలా వంగిందండి, విరిగిపోయింది అన్నట్లుగా ఉన్న సూక్ష్మమైన నడుము మా అమ్మాయిది. అలాంటి నడుము ఆ దుక్కు మేలే. ఇప్పుడు ఆ నడుము అసలే అలా ఉన్నది. పైగా ఇప్పుడు ఆశ్రయత్తై పారాదే நெருங்கி வளரா நின்னுள்ள అదయే ములయ్య ఎవడుకు. ఆశ్రయత్తై పారాదే, ఆశ్రయాన్ని చూడకుండా బాగా పైకి పెరుగుతూ ఉన్నటువంటి ఆ అందమైనటువంటి ఆ స్తనాలు కలిగినటువంటి ఈవిడికి ఏమిటి అవేం చూడాలి, నేను ఎవరి మీద పడబోతున్నాను, ఆ ఆశ్రయం ఎలా ఉంది అని చూడొద్దు. ఎక్కడుంది ఆశ్రయం? ఏమిటి? ఆ నడుము, ఈ స్తనాలకి. ఆ నడుమేమో అసలు ముందే విరిగిపోయేటట్లున్నది. అలా చూసుకోకుండా ఎవడు నెరుంగి వలరా నిన్నుళ్ళ అదగే మొలయ్యుడయ్యే ఎవడుకు, ఇంకా పైకి పెరుగుతూ ఉన్నటువంటి అలాంటి స్తనాలు కలిగిన ఈమెకి ఎన్గొలాం ఎన్కొల్ ఆం తాం కైవిట్టమై ఎన్గువలాం తాన్ కైవిట్టమై తోత్తా చొల్లుగిర వార్తై. నా వల్ల ఈవిడని విడిచిపెట్టేస్తున్నానయ్యా, ఆవిడని వ్యాధేమిటో నాకు తెలియట్లేదని తాన్ కైవిట్టమై తోత్త చొల్లుగిర వార్తై. ఎవడుకు ఎవ్వడవాయ్ తల ఇక్కడవదో. అదిగో తాను విడిచిపెడుతున్నానని చెప్పేటువంటి ఈ మాట ఎవడుకు ఎవ్వడవాయ్ తల ఇక్కడవదో, ఎవడికి ఎంతవరకు ముగుస్తుందో ఇది. குறிப்பிழித்தால் தாய் கை விடுதல் தான் கை விடுதல் செய்தால் கை கொண்டு நோக்குகைக்கு ஈடாக திருவிழ வெந்தையிலே வந்து இருக்கிற நீர் ఉమ్ముடைய తిరువుళ్ళత్తాల్ నిனைతిరుక్కిరదు ఎన్నో. తల్లి విడిచిపెట్టేసింది, స్వరక్షణే స్వాన్వయం అని తన రక్షణ తాను విడిచిపెట్టేసింది. అదిగో అంటే తల్లి తండ్రి రక్షకులు అనేటువంటి మాట చెప్పినట్లుగా తల్లి ఇప్పటి వరకు చూసిందాన్ని నేను విడిచిపెట్టేశాను, తన రక్షణ విషయం తాను ఎప్పుడో విడిచిపెట్టేసింది. కైకొండు నొక్కైకు ఏడాగా, అదిగో స్వీకరించి రక్షించడానికి తగినట్లుగా నువ్వు తిరువిడ వెందైలో వేయించేసి ఉన్నారు మీరు. అలాంటి మీరు ఉమ్ముడే తిరువిళ్ళత్తాల్ నినై తిరుక్కిరదు. అసలు మీ విషయం మీరు మీ మనసులో ఏం భావిస్తున్నారు ఈవిడ విషయంలో అని వాలి పక్కలిలే. అలా విడిచిపెట్టేస్తే ఎలాగండి తల్లి అయితే అంటే, అదిగో మనకు తెలుస్తున్నాయి, పురాణాలు చూపిస్తున్నాయి కదా, ఇతిహాసాలు కూడా. వాలి పక్కలు లేకండోమిరే భ్రాత కల్వదవాదపడి, వాళ్ళ విషయంలో చూశాం కదా. ఏంటి భ్రాత కల్వదవాదపడి సుగ్రీవుడికి తానేం సాయం చేశాడు, సుగ్రీవుడు తనకేం సాయం చేశాడు, అలా వాళ్ళ విషయంలో చూసాం సోదరులు రక్షకులు కాదు అని. శ్రీ ప్రహ్లాదాడ్వాన్ పక్కలు లేకండోమిరే సమప్పన్ ఉదవాదపడి, ప్రహ్లాదుడి విషయంలో చూసామా ఏమిటి, హిరణ్యకశిపుడు తండ్రి సహాయకుడు కాదు అనేటువంటి విషయం ప్రహ్లాదాడ్వాన్ విషయంలో చూసామా. తాన్ తన్నయ్యం అనుసంధిత్తు అంజన అర్జుననుక్కు మామేకం శరణం వ్రజాయన్న కండోమిరే అవన్ ఉదవుంబడి. తాన్ తన్నయ్యం అనుసంధిత్తు, తనను తాను అనుసంధానం చేసుకొని భయపడిపోయాడు యుద్ధం చేయడానికి ముందు ఆ అర్జునుడు. అలాంటి ఆ అర్జునుడికి రక్షకం ఎవరయ్యారు? మామేకం శరణం వ్రజ అని నువ్వే కదా, ఎన్నక్కండోమిరే అని నువ్వు ఇచ్చినటువంటి అభయాన్ని చూశాం కదా. అవన్ ఉదవుంబడి ఆయనకి సహకరించేటట్లుగా నువ్వు చేసినటువంటి అవన్ ఉదవుంబడి ఆయన సహాయాన్ని పొందేటట్లుగా నువ్వు చేసినటువంటి ఆ ప్రతిజ్ఞ మామేకం శరణం వ్రజ అని ఆయనకి అభయాన్ని ఇచ్చావు కదా. కాబట్టి లోకంలో సోదరులు రక్షకులు కారు అనేటువంటి విషయాన్ని వాళ్ళ విషయంలో చూసాము, తండ్రి రక్షకుడు కాడు అనేటువంటి విషయాన్ని ప్రహ్లాదాడ్వాన్ విషయంలో చూసాము, తమకి తాము ఎవరు రక్షకులు కారు అనేటువంటి విషయాన్ని
అర్జునుడి విషయంలో చూసాము, 5గురు భర్తలు ఉన్నప్పటికీ కూడా వీళ్ళెవరు రక్షకులు కారు అనేటువంటి విషయాన్ని ద్రౌపది విషయంలో చూసాము. ఇలా ఇదంతా లోకంలో ఉన్న వాళ్ళెవ్వరూ రక్షకులు కాదు, రక్షకుడివి నువ్వే, అవన్ ఉదవుంబడి అని ఆయన సహకరించేటట్లుగా ఇదిగో ఎన్నినైందిరుందాయ్ ఇడవెందయ్యందై పిరానే, ఈవిడ విషయంలో నువ్వేం ఆలోచిస్తున్నావయ్యా అని అడుగుతున్నారు తల్లిగారు ఈ పాసంలో. నేను విడిచిపెట్టేశా, తన రక్షణని తాను విడిచిపెట్టేసింది, ఇకపోతే నువ్వే కదా రక్షకుడివి, కాబట్టి నువ్వే లోకంలో కూడా అదే చూస్తున్నావు ఆ విషయాన్ని. రక్షకులు ఎవ్వరూ లోకంలో ఉన్నవాళ్ళు కాదు, నువ్వే రక్షకుడివి అనేటువంటి విషయానికి ఉదాహరణగా వాటన్నిటి చెప్పారు తల్లిగారు. ఆ రీతిగా నేను విడిచిపెట్టేశానయ్యా అని చెప్తున్నారు ఈ పాసంలో. పొన్కులాం పయలై పూత్తనమెంతోల్ பொறுகையல் கண் துயில் மறந்தார் அன்பினால் உன்மேல் ஆதரம் பெரிது என் அணங்கினு புத்தன் நோய் அறியேன் மின்குலாம் அருங்குல் சுருங்குமேல் நெருங்கி வீங்கியவன முலையாளுக்கு என்குலாம் உறுப்பில் என் நிறைந்திருந்தாய் இடவெந்தை எந்தை பிரானே. 10వ పాటు ఫలశ్రుతిని తెలియచేసేటువంటి పాసురం. అన్నం ఇత్యాది, దీనికి అన్నముం మీనుం ஆமையும் அறியுமாயா வெம்மாயனே அருளாய் என்னுமின் கொண்டற்கு இன்னருள் புரியுமிடம் வெந்தை எந்தை பிரானை மன்னுமா மாடமங்கையர் தலைவன் மானவேர் கலியன் வாயுரிகள் பன்னிய பனுவல் பாடுவார் நாளும் పదవినై పత్తరుపారే. అన్నము అంటే హంసావతారం ఎత్తాడు, మీను మత్స్యావతారం ఎత్తాడు, మా అన్నము మీనము ఆమై కూర్మావతారం ఎత్తాడు. ఒక్కసారి అన్నము హంస, మీను మత్స్యము, ఆమై కూర్మం, అరియం సింహమును ఆయా అయినటువంటి ఎమ్మాయనే నా ఆశ్చర్యభూతుడా అరుళాయ్ కృప చెయ్యవయ్యా ఎన్నుం అని ప్రార్థించేటువంటి ఇన్ ప్రియమైనటువంటి తొండర్కు దాసులకు ఇన్ అరుళ్ భోగ్యమైనటువంటి కృపను పురియం చేసడి ఇడవెందై తిరువిడవెందైలో వేయించేసి ఉన్నటువంటి ఎందై మా తండ్రి అయినా పిరానై ఉపకారకుని కూర్చి మన్ను స్థిరమైన మా గొప్పవైన మాడం మేడలు కలిగినటువంటి మంగయర్ మంగదేశమందున్న వారికి తలైవన్ నాయకులైనటువంటి మానం పెద్దదైన వెల్ బల్లెము కలిగినటువంటి కలియన్ తిరుమంగయాళ్వార్ వాయులిగల్ సాయించిన శ్రీ సూక్తులైన పన్నియ లక్షణోపేతమైనటువంటివి పనువల్ పాసురములను పాడువార్ పాడేవారు నాడు నిత్యమును పదవినై ప్రాచీనమైన పాపముల యొక్క పత్తు సంబంధమును అరుప్పారే ఛేదించుకుంటారు. అంటే ఎవరైతే ఈ 10 పాసురాలని అనుసంధానం చేస్తారో వీళ్ళకు ఉన్నటువంటి ప్రాచీన పాపాలన్నీ తొలగిపోతాయి, అదిగో ఆయన దగ్గరికి చేరుతారు, సంబంధాన్ని తొలగించుకుంటారు అని ఇచ్చారు. సరే తాత్పర్యం చూద్దాం. హంసావతారం, మత్స్యావతారం, కూర్మావతారం, నరసింహావతారం అయినటువంటి ఆశ్చర్యభూతుడా కృప చెయ్యవయ్యా అని ఎవరైతే ప్రార్థిస్తారో అలాంటి ప్రియమైనటువంటి దాసులకి భోగ్యంగా కృపని చేసేటువంటి వాడు తిరువిడ వెందైలో వేయించేసి ఉన్న స్వామి. అలాంటి స్వామిని గూర్చి ఎవరు అనుగ్రహించారు పాసురాల్ని? ఇదిగో గొప్ప గొప్ప మేడలు కలిగినటువంటివి మంగదేశంలో ఉన్నటువంటి వాళ్ళకి నిర్వాహకుడైనటువంటి తిరుమంగయాళ్వారు సాయించిన శ్రీ సూక్తులు అవి ఎలా ఉన్నాయి? లక్షణోపేతమైనటువంటివి. అలాంటి ఈ 10 పాసురాలను ఎవరైతే పాడతారో నిత్యముగా ఉండేటువంటివి ప్రాచీనమైనటువంటి పాపాల యొక్క సంబంధాన్ని వాళ్ళు తొలగించుకుంటారు అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. అన్నమిత్యాది అరివి కొడుపోయి నోవు పడ తమకు అరివి కొడుత్తవతారంగళై నినైక్కిరార్. అరివి కుడిపోయి నోవు పడ అంటే ఆ జ్ఞానం అనేటువంటిది పూర్తిగా నశించిపోయి బాధపడుతూ ఉన్న సమయంలో తమకి జ్ఞానాన్ని కలుగజేసినటువంటి అవతారాలని భావిస్తూ ఉన్నారట ఆళ్వార్లు. ఏమేవి? అన్నము
అందము అంటే హంసావతారం. హంసావతారంలో ఏం చేశాడండి? బ్రహ్మగారికి వేదాలని ఉపదేశం చేశాట. అలానే మీనావతారం, మత్స్యావతారం ఏమిటి? ఆ వేదాలను వెతికి తేవటం కోసం వచ్చినటువంటి అవతారం మత్స్యావతారం. అలానే ఆమై, అదిగో సముద్రాన్ని చిలికినప్పుడు ఆ సముద్రంలో మందరగిరి పర్వతం మునిగిపోకుండా వచ్చినటువంటి అవతారం కదా ఆమై అనేటువంటి కూర్మావతారం. అలానే హరి అంటే నృసింహావతారం. నృసింహావతారం ఎందుకు వచ్చాడు? ఆశ్రితుల యొక్క ప్రతిజ్ఞలను నెరవేర్చడం కోసం వచ్చినటువంటిది ఈ నృసింహావతారం. అలా అరివి కుడిపోయినోపడ తమకు అరివి కొడుత అవతారంగళై నినైక్కిరారు. అసలు జ్ఞానం అనేటువంటిది పూర్తిగా నశించిపోయి ఉన్న సమయంలో అరివి కొడుత జ్ఞానాన్ని అందించేటువంటి అవతారాలని భావిస్తూ ఉన్నారట ఇక్కడ ఆళ్వార్లు. భావించేటువంటి ఇంతొండర్కు ఇన్నరుల్ పురియం இப்படி பட்ட ருச்சியை உடையராய் அவதாரங்களுக்கு பிற்பட்டவர்களுடைய இழவு தீர்க்கைக்காக తిరువిడ వెందయ్యిలే వందు నిర్కిర ఉపకారకనై ఆయిత్తు కవి పాడిత్తు. ఈ రీతిగా రుచియుడయ్యరాయ్, ఆ ప్రీతి కలిగినటువంటి వాళ్ళు అవతారాలకి పిற்பట్టవరుగలుడయ్య ఇజవు తీర్కై కాగా, అదిగో ఇలా అవతారాలు ఎత్తాడు ఆయన. కానీ అవతారాలు ఎత్తిన సమయంలో వీళ్ళు లేకపోవటం చేత వెనకబడినటువంటి వాళ్ళం. అలాంటి వాళ్ళ కోసమని వాళ్ళ యొక్క ఆర్తి తీరేటట్టుగా తిరువిడ వెందయ్యలో వేంచేసి ఉపకారకుడుగా ఉన్నటువంటి ఆ పెరుమాళని కదా కవి పాడిత్తు. కవి పాడినది మన్ను మామడై మంగయర్ తలైవనాయిత్తు కవి పాడినార్. మన్ను మామడ మంగయర్ తలైవనాయిత్తు పాడినటువంటి వారెవరు? ఆ తిరుమంగై పట్టణానికి నిర్వాహకులైనటువంటి తిరుమంగై ఆళ్వారు. వారు పాడినది ప్రళయత్తుక్కుం కూడా అడియాదం ఆడంగళేవడయ్య తిరుమంగైకు నిర్వాహకరాన ఆళ్వార్. అక్కడ ఉన్నటువంటి మేడలు ఎంత స్థిరంగా ఉండేటువంటివి అంటే ప్రళయం వచ్చినా కూడా అవి చెక్కు చెదరవట. నశించినటువంటి మేడలు కలిగిన తిరుమంగైకి నిర్వాహకులైనటువంటి వారు ఆళ్వార్లు. మానవేల్ కలియన్ వేలై పిడిత్తవరగడుకు తమ్మోడొక్క శ్రీ వైష్ణవ శ్రీయై ఉండాక్కుం వేలెన్నుదల్. వేలై పిడిత్తవరగడుకు, అదిగో ఆ వేలాయుధాన్ని ఆశ్రయించినటువంటి వాళ్ళకి తమ్మోళ్ళొక్క తమతో పాటుగా శ్రీ వైష్ణవ శ్రీ అయి ఉండాయి కుంభేలెన్నుదల్, తమతో పాటుగా అదిగో శ్రీ వైష్ణవ శ్రీని అనుగ్రహించేటువంటిదట ఆ వేలాయుధం. ఏమిటట శ్రీ వైష్ణవ శ్రీ అంటే? దాసోహం ఎంగిర వైష్ణవాభిమానమాయ్. దాసోహం దాసోహం. ఎప్పుడు హనుమ మొదటిసారిగా లంకా పట్టణానికి వెళ్ళినప్పుడు సీతాపిరాటితో ఏం మాట్లాడాడు? దూతోహం, నేను రామదూతనమ్మా అని చెప్పాడు. సీతాపిరాటితో మాట్లాడి తిరిగి సీతాపిరాటిని సేవించుకొని తిరిగి వచ్చేటప్పుడు దాసోహం కోసలేంద్రస్య, నేను దాసుడని అని చెప్పాడు. అలాంటి వైష్ణవ స్త్రీ దాసుడుగా ఉండడం అనేటువంటిది వైష్ణవ అభిమానాన్ని కొడుక్కుం ఉండాక్కుం వేలెన్నుడల్. ఆ వేలాయుధం ఏం చేస్తుంది? ఆ వేలాయుధాన్ని ఆశ్రయించినటువంటి వాళ్ళకి ఇదిగో నేను దాసుడని అనేటువంటి భావనని కలుగ చేసేటువంటిది అది. ఇలై అగలియ వేల్ ఎన్నుదల్. ఇలై అగలియ వేల్ అంటే ఇలై అంటే అర్ధాంతరం. అలా మానం ఎన్ను అలవాయ్, అర్ధాంతరం ఇలై. అదిగో అలవాయ్ అంటే జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వేలు అని. ఆళ్వారు ఒలియై ఉడైత్తాగచ్చేదవై, ఆళ్వాళ్ళ యొక్క ఒలియై ఆ వేదాన్ని ఉడైత్తాగచ్చేదవై, అది కలిగిన వాళ్ళగా చేస్తుంది. ఆళ్వారు చెప్పినటువంటి ఆ పాసురాల్ని అనుసంధానం చేసుకునే వాళ్ళలాగా అని. పన్నియ పనువల్ లక్షణంగళిల్ ఒన్నుం కుறையாதபடி విస్తృతమాగప్పాడిన ఇప్పత్తై అభ్యసిక్క వల్లార్గల్. లక్షణాలలో ఏ ఒక్క కొరత లేకుండా ఉన్నటువంటి విస్తృతంగా పాడినటువంటి ఈ 10 పాసురాలను ఎవరైతే అభ్యాసం చేస్తారో అది నాళం పదవినై పత్తు అరుప్పారే. అదిగో నాళం నిత్యము ఉండేటువంటి ప్రాచీనమైనటువంటి ఆ వినయ్ పాపముల యొక్క పత్తు, ఆ పత్తుని అరుప్పారే తొలగించుకుంటారు. అంటే ప్రాచీనంగా ఉన్నటువంటి పాపాలు వీళ్ళని విడిచి వెళ్ళిపోతాయి. ప్రాక్తన కర్మంగళై వాసనయ్యోడే పోక్క పెరువరుగల్. ప్రాచీన కర్మాలు సవాసనగా పోగొట్టుకుంటారు వీళ్ళు. తాం
மோகிப்பது உணர்வதாக திருத்தாயால் கூப்பிடுவதாக வேண்டாதபடி பகவத் அனுபவமே யாத்திரையான தேசத்திலே புக்கு అనుభవిక్క పెరువరుగల్. ఆళ్వారు ఇందులో ఆళ్వాళ్ళేమో పరకాల నాయకి మోహపడిపోవటము, తల్లిగారేమో ఇలా మా అమ్మాయి ఇలా ఉన్నదయ్యా ఎవరి తెరత్తెం చేయిన్నాయి అన్నట్టు ఈవిడ విషయంలో అని చూపించి అడిగేటట్లుగా తల్లిగారు తెలివిగా ఉండటం, ఆవిడ మొరపెట్టుకోవడం మా అమ్మాయి విషయంలో ఏం చేస్తున్నావని, ఇలాంటివేమీ ఉండవు. భగవద్ అనుభవమే యాత్రయాగా అంటే వీళ్ళు ఏదో మోహపడిపోతారు, ఇంకోటి వాళ్ళ తల్లిగారో ఎవరో వచ్చి మా అమ్మాయి విషయంలో ఏం చేసావయ్యా అని అడగాల్సిన అవసరం లేదండి. ఆ మోహము ఉండదు, ఇంకొకళ్ళు అడగవలసిన అవసరము లేనట్టుగా భగవద్ అనుభవమే యాత్రయ్యా దేశత్తులే పుక్కు అనుభవిక్క పెరువరుగల్. భగవద్ అనుభవమే యాత్రగా ఉండేటువంటి అలాంటి దేశంలో ప్రవేశించి అనుభవిక్క పెరువరుగల్. భగవద్ అనుభవమే యాత్రగా ఉండడం అంటే పరమపదమే కదా, ఆ పరమపదంలో ప్రవేశించి అలాంటి అనుభవాన్ని పొందుతారు అంటున్నారు ఈ పాత్రంలో. తిరుమంగై ఆళ్వార్ దివ్య తిరువడిగలే శరణం, பெரியவாச்சான் வெள்ளை திவ்ய திருவடிகளே சரணம். அன்னமும் மீனும் ஆமையும் அரியுமாயா எம்மாயனே அருளாய் என்னுமின் கொண்டற்கு இன்னருள் புரியும் இடவெந்தை எந்தை பிரானை மன்னுமா மடமங்கையர் தலைவன் மானவேல் கலியன் வாயொலிகள் பன்னிய பனுவல் பாடுவார் நாடும் பதவினை பத்தருப்பாரே. ఆళ్వార్ ఎంబెరుమానార్ జీయర దివ్య తిరువడిగలే శరణం. తర్వాత ఎట్టాం తిరుమజి తిరిపురం అనేటువంటి తిరుమజి తర్వాతది. దీనికి కింద అవతారిక అరుంబదంలో ఉన్నది, అది చూడండి. తిరిపురం ప్రవేశం திவளும் வெண்மதியாலே நாய்க்கிப்பட்ட அவசாத அதிசயத்தை கண்டு சர்வேஸ்வரம் திரு அட்டபுயகரத்தை முந்திரவே தான் ஆசிரிதமாக இருக்கும் நிலையை காட்ட கண்டு தனக்கு அவனோடு பிறந்த யுக்தி பிரத்யுக்தி பர்யந்தமான அனுபவத்தை அனுபவிக்கிறார் என்னும் సంగ్రహ సంగతి కూట్టికొల్వదు. ఇవో ఆళ్వార్ నాయకి ఇలా ఉన్నది కదా, తన దశ ఏమిటో తాను తెలియనట్టుగా అప్పుడు పెరుమాళ్ళు ఏం చేశాట, ఈవిడ కోసమని అష్టభుజ పెరుమాళ్ళుగా కాంచీపురంలో ఉన్నటువంటి అష్టభుజ పెరుమాళ్ళుగా వేంచేసి ఉన్నట్ట. అదిగా అదే చెప్తున్నారు. శివడం వెణ్మదియిలే నాయకప్పట్ట అవసాద అతిశయత్తై కండు. ఈ నాయకి శివడం వెణ్మదియలే అనేటువంటి ఆ తిరుమజిలో ఈ నాయకి పడినటువంటి దుఃఖాన్ని చూసినటువంటి పెరుమాళ్ సర్వేశ్వరన్ తిరు అట్టభుజకరత్తై ముందరవేతాన్ అట్టభుజ పెరుమాళ్ళుగా తాను ముందుగా ఆశ్రితుల కోసమని వేంచేసి ఉన్నటువంటి ఆ స్థితిని చూపించగా చూసి ఎవరి నాయకి తనకు అవనోను పెరందా ఆయనతోటి సంభాషణ యుక్తి ప్రత్యుక్తి పర్యంతమాన అనుభవత్తై ముక్తి ప్రయుక్తి ఈవిడ ఒకటి అడుగుతుంది, ఆయన ఒకటి సమాధానం చెప్తాడు. అలాంటి అనుభవాన్ని అనుభవిక్కిరాయన్ను సంగ్రహ సంగతి కూట్టికొల్వదు. అలాంటి అనుభవాన్ని పొందారు ఆళ్వార్ నాయకి. ఇక్కడ శివళం వెణ్మదియం అనేటువంటి మదియిలే శివళం వెణ్మది అనేటువంటి ఈ తిరుమజిలో తాయిమారవస్థలో పాసురాల్ని అనుగ్రహించారు ఆళ్వార్లు. ఈ తిరుమజిలో తిరుపురం అనేటువంటి ఈ తిరుమజిలో మగల్ అవస్థట ఆళ్వార్లది. మగల్ అవస్థ అంటే నాయకి భావనతో చెప్పేటువంటి పాసురాలు. అయితే ఎలాంటి మగల్ అంటే ఈ అమ్మాయి, అదిగో ఒక వ్యక్తి ఎదురుగా కనపడ్డాడు అనుకోండి, ఆవిడ గురించి ఆ వ్యక్తి గురించి మనకేమీ తెలియకపోతే వారు ఏదన్నా వచ్చి అడిగితే ఎవరో మీరెవరో నాకు తెలియదండి అని చెప్పేస్తాం, అది ఒక పద్ధతి. కానీ ఆ వ్యక్తి ఎదురుగా కనబడితే ఆ వచ్చినటువంటి వ్యక్తి గురించి మీరు ఫలానా వారు కదా, ఫలానా స్వభావం కలిగినటువంటి వారు కదా, ఫలానా పని చేసినటువంటి వారు కదా, ఇదిగో మీరు అక్కడ ఉన్నటువంటి వారు కదా అని ఇలాగా అనేక ప్రశ్నలన్నీ వేసిన తర్వాత మీరెవరో నాకు తెలియదు అన్నారనుకోండి, అది అలాంటి స్థితిలో ఉన్నటువంటి మగళ్. 3 లైన్ల వరకు పాసురంలో ఆ పెరుమాళ యొక్క విశేషణాలన్నీ చెప్పి
అసలు నువ్వెవరో నాకు తెలియటం లేదు అంటుందట ఆళ్వారు. ఇదే పరకాల నాయకి. ఆ దాన్ని విన్నటువంటి పెరుమాళ్ళు, నేను అష్టభుజకరన్, అష్టభుజ పెరుమాళనమ్మా అని ఆయన సమాధానం చెప్తాట. ఇది ఇందులో ఉక్తి ప్రతిఉక్తి, మాట సమాధానం. ఈవిడేమో అన్ని విశేషణాలు చెప్తుంది, కానీ నువ్వెవరో నాకు తెలియలేదంటుంది. నేను పలానా పెరుమాళనమ్మా అని ఈయన తెలియచేయటం. ఇది ఈ ఈ తిరుమజలో ఉన్నటువంటి విషయం. ముందరవే ஆசிரிதார்த்தமாக விருக்க வேணுமோ ஆபத்துக்களிலே தோத்தி உதவி பிற்பாட்டுக்கு ரீரேஷா என்னுமா పోలే వినవలాగాదో ఎన్న అరుడి చేగిరార్. ఏమండి, ముందుగానే ఆశ్రితార్థమాగా ఇరుక్క వేణుమో, ఏమండి ఏం చెప్తున్నారు? ఈవిడ కోసమని ముందుగానే ఏమిటి ఇక్కడ తిరువిడవెందైలో పరకాల నాయకు యొక్క అవస్థ చూసినటువంటి పెరుమాళ్ళు, ఇదిగో ఈవిడికి నేను సరైన సమయంలో ఉపకరించలేకపోయాను, ఈవిడ యొక్క దుఃఖాన్ని తొలగించలేకపోయాను కనుక అని ఇక్కడి నుంచి గబగబ వెళ్ళిపోయి ఆ అష్టభుజ పెరుమాళుగా అక్కడ వేయించేసి ఉన్నట్ట. ఎందుకని? ఆవిడ రాక పూర్వమే వెళ్ళి అక్కడ వేయించేసి ఉండాలి. ఆవిడికి కష్టం కలగక పూర్వమే ఆ కష్టాన్ని తొలగించాలి అనేది పెరుమాళ యొక్క భావన. అంచేత తిరువిడవెందైలో ఆ కార్యాన్ని నేను చెయ్యలేకపోయాను. ఇప్పుడు అష్టభుజ పెరుమాళుగా కాంచీపురంలో అష్టభుజ కరణ్ అన్నారు కదా, అష్టభుజ పెరుమాళుగా వేయించేసి ఆవిడికి కలిగేటువంటి దుఃఖాన్ని తొలగించాలి అని చెప్తారు. గుడుగుడు అని గబగబా వెళ్ళిపోయాట. ఆ అష్టభుజ పెరుమాళుగా అక్కడ వేయించేసి ఉన్నట్ట. పరకాల నాయకి కంటే ముందే వెళ్ళి అక్కడ. అదిగో వ్యాఖ్యానం ఏమిటి ఇక్కడ ప్రశ్న ఏమిటి? ముందరవే ఆశ్రితార్థమాగా విరుక్క వేణుము, అండ్ ముందుగానే ఆశ్రితుల కోసం వెళ్ళి ఉండాలా ఏమిటి అక్కడ? ఆపత్తుక్కడలే తోత్తి ఉదవి పిற்பாட்டுக்கு హీరేషా ఎన్నుమా పోలే వినవలాగాదో ఎన్న అరుడి చేగిరార్. ఆపదలలో వచ్చి తోత్తి కనబడి ఉదవి పిற்பாட்டுకు, అదిగో సహకరించడానికి ఒక అడుగు వెనకబడ్డాడు కదా. వెనకబడి ఎప్పుడు దండకారణ్యంలో మునులంతా వచ్చి ప్రార్థించినప్పుడు నీరేషాహి మమాతుల, ఇదిగో వాళ్ళంతా వచ్చారు, ఇదిగో రాక్షసుల చేత తినబడినటువంటి శరీరాలు, ఇదిగో వాళ్ళు మమ్మల్ని ఇలా హింసిస్తున్నారు, మా యజ్ఞ యాగాదులకి అవకాశమే లేకుండా పోతుంది అని ఆ దండకారణ్యంలో ఉన్నటువంటి ఋషులంతా వచ్చి ప్రార్థించినప్పుడు తానే ముందుగా వెళ్ళి వాళ్ళని రక్షించవలసి ఉండగా వాళ్ళు వచ్చి ప్రార్థించే వరకు నేను ఇలా ఉండిపోయానే అని శ్రీరేషాహి మమ అతుల, చాలా సిగ్గేస్తోంది అని ఒక ఆడపిల్ల తల వంచుకొని సిగ్గుపడినట్టుగా సిగ్గుపడిపోయాడు కదా. అలాగా శ్రీరేషా ఎన్నుమా పోలే వినవలాగదో ఎన్న అరుడి చేగిరారు. వినవలాగాదో, అలా వాళ్ళు వచ్చి అడిగాక చెయ్యొచ్చు కదండి అంటే చెప్తున్నారట. ఏమని ఇప్పుడు ఈడు వ్యాఖ్యానం. శ్రీరేషాహి మమాతుల ఎన్నவும் మాట్లాడే నిర్కిరవిడం ఇదే ఇవ్వడం. అదిగో ఈ అష్టభుజ పెరుమాళుగా వేయించేసి ఉన్నటువంటి స్థానం ఎలాంటిదో తెలుసా? ఆనాడు దండకారణ్యంలో ఉన్నటువంటి ఆ ఋషులంతా వచ్చి ప్రార్థిస్తే సిగ్గుపడవలసి తల ఉంచుకున్నాడు సిగ్గుతోటి. కానీ ఇక్కడ అలాంటి అవసరం లేదట. శ్రీరేషాహి మమాతుల ఎన్నவும் మాట్లాడే అనవలసిన అవసరం లేకుండా నిర్కిరవిడమిదే ఇవ్వడం, అలా సిగ్గుపడవలసిన అవసరం లేకుండా ముందుగానే వచ్చి ఏం చేసిన స్థానం అండి ఇది. అవన్ ఎప్పటి రానాగిల్ ఆ శ్రేణి నాగమాటానే, అవన్ ఎప్పటి రానాగిల్. అలా కనుక లేకపోతే ఎప్పుడో అదిగో ఆ తిరువిడవెందైలో ఆవిడ వచ్చి ప్రార్థించే వరకు నేను రక్షించకపోతే ఆ పరకాల నాయకి దుఃఖాన్ని తీర్చలేకపోయాను కదా. కాబట్టి ఇలా ముందుగానే వెళ్దాము అని వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నాడు? అవన్ ఎప్పటి రానాగిల్. అలా ముందుగా రాకపోయినట్లయితే ఆశ్రయణి నాగమాటావే, ఏం ఆశ్రయిస్తారండి? ఎవరు వచ్చి ఆశ్రయిస్తారు? వాళ్ళ దుఃఖం కలిగిన తర్వాత ఏం రక్షిస్తాడు కనుక ఈయన అన్నట్లు யுக்தாயுக்தங்கள் அறியாதே நிற்பது இருப்பது விஜுவது விஜுவதாய் கொண்டு மோகித்து கிடந்த தசையை அனுசந்தித்த திருத்தாயார் அவன் படிகளை சொல்லி கூப்பிட கேட்டும். అదిగో ఆ తాన్ యుక్తాయుక్తంగల్ అరియాదే కిందిస్తున్నారు చూడండి. అది యుక్తాయుక్తంగల్ అరియాదే. ఒక్క నిమిషం, ఎక్కడుంది? హిరీరేహ. అదిగో யுக்தாயுக்தங்கள் என்னது? ஸ்ரீ பூமி பிராட்டியிடத்தில் வியாமுக்தனாய்
ఇగో చూడండి, మొదటి పారాగ్రాఫ్ లో చివరి నుంచి 2వ లైన్లో ఏమిటి యుక్తాయుక్తంగా అంటే ఏమిటట? ஸ்ரீ விமுபுராட்டி இடத்தில் வியாமுக்தனாய் இடவெந்தையில் இருக்கும் அவன் நமக்கும் இடங்கொடுப்பன் என்னும் ஆறு இருக்கை யுக்தம். இப்படி துடிக்கை అయుక్తం ఎన్నపడి తాన్ యుక్తాయుక్తంగా அறியாது. అదిగో తిరువిడవెందైలో ఎలా ఉన్నాడు ఆయన? భూమి పిరాట్టి తోటి చేరి భూమి పిరాట్టి విషయంలో వ్యామోహంతో ఉన్నాడు ఆయన. అది ఎడవెందైల్ ఇరుక్కుం అవన్, అలా భూమి పిరాట్టి విషయంలో వ్యామోహుడుగా ఉన్నటువంటి ఆ పెరుమాళ్ళు నమకు ఎడం కొడుప్పని ఎన్ను ఆరు ఇరుక్కయుక్తం. అలా నాకు కూడా ఆ భూమి పిరాట్టి విషయంలో ఎంత వ్యామోహాన్ని కలిగి ఉన్నాడో అలా నా విషయంలో కూడా వ్యామోహాన్ని చూపిస్తాడు ఆయన అని ఆరి ఇరుక్కం. కొంచెం నెమ్మదించాలా, వచ్చి రాగానే ఏది కోరుకుంటే అది ఇవ్వాలి అన్నట్టుగా కాదు కదా. ఆరి ఇరుక్క యుక్తం, అది యుక్తమైనటువంటి విషయం. ఇది ఇప్పటి తుడిక్కై అయుక్తం ఎన్నపడి, ఇలాగా తుడిక్కుం ఇలా విలపించిపోవటం అనేటువంటిది అయుక్తం ఎన్నపడి, అది తగినటువంటి విషయం కాదు కదా. అది తాన్ యుక్తాయుక్తంగా అరియాదే. అదిగో భూమి పిరాటి విషయంలో ఎలా మోహాన్ని చూపించాడు, నా విషయంలో కూడా మెల్లిగా చూపిస్తాడు అని ఆరి ఉండకుండా, ఆ యుక్తాయుక్తాలను తెలియకుండా నిలబడటము ఇరుప్పదు విజువదు యజువదాయిక్కొండు మోహిత్తు కిడందద సయ్యై అనుసంధిత్త తిరుత్తాయా. మా అమ్మాయి ఇలా ఉన్నది అలా ఉన్నది, ఏమిటి ఎలా ఉన్నది? ఇవల్ తెరస్సు, ఇది 2:7 కదా. ఇది శివళం అనేటువంటి ఈ తిరుమజి 7:2లో ఈవిడ పరకాల నాయకి, ఆవిడ పరాంకుశ నాయకి విషయంలో ఇవల్ తెరస్సు ఎంచిందిస్తాయని పెరియ పెరుమాళని అడిగినట్లుగా మా అమ్మాయి కూడా ఈ రుప్పదు విజువదు యజువదాయిక్కొండు మోహిత్తు కిడందద సయ్యయం అనుసంధిత. ఇదిగో అలా మోహపడిపోయి ఉన్నటువంటి దశని అనుసంధించుకున్నటువంటి తిరుత్తాయారు. అవన్ పడిగలై చొల్లి కూప్పిడ కేట్టుం తాన్ వాయ్ వెరువియం. అవన్ పడిగలై చొల్లి ఆయనకు చేష్టితాలని చెప్పి కూప్పిడ కేట్టుం అలా మొరలు పెట్టుకుంటూ ఉంటుంది, కేట్టుం వింటూ ఉంటుంది. చొల్లి కూప్పిడ ఆయన యొక్క చేష్టితాలని చెప్పి మొరలు పెట్టుకుంటూ ఉంటే కేట్టుం వినటము. తాన్ వాయ్ వెరువియం, అదిగో ఆ శరీరం అంతా నోరంతా ఎండిపోయినట్లుగా అలాగా అవ్వడియాలే అల్పం తెలుగు పిరందదు. అలా ఆయన యొక్క పడిగళాలని చొల్లి కూప్పిడా, ఆయన ఇలాంటి వాడమ్మా అలాంటి వాడమ్మా, నీ విషయంలో తప్పకుండా నిన్ను రక్షించి తీరుతాడమ్మా అని ఏవేవో కొన్ని విషయాలని చెప్తే ఆవిడ విని, ఎవరు నాయకి విని తాన్ వాయ్ వెరువియం అవ్వడియాలే అల్పం తెలుగు పిరందదు. అదిగో అలా తల్లిగారు చెప్పినటువంటి విషయాలు ఏవో కొన్ని వినటం వల్ల ఆవిడికి కొంచెం తెలివి కలిగిందట. అవన్ గుణంగల్ నెంజిలే ఊత్తిరుందదు, అవన్ గుణంగల్ నెంజిలే ఊత్తిరుందదు. ఆయన యొక్క గుణాలు మనసులో ఊట చేరుతున్నాయా అన్నట్లుగా ఊనికగా చేరి ఉన్నాయి. కింద ఒక ప్రశ్న, యద్వా ఏజల్ తిరుమజిల్ మోహిత్తు కిడంద పెన్ బిళ్ళై ఇత్తిరుమజిల్ కిడంద అనుభవిక్కైకు సంగతి అరుడి చేగిరారు. కిందటి తిరుమజిలో ఆ అమ్మాయి మోహపడిపోయి ఉన్నది కదా, అలాంటి ఆ అమ్మాయి ఈ తిరుమజిలో కిడందు అనుభవిక్కైకు ఎలా లేచి అనుభవిస్తోందండి ఆ అనుభవాన్ని అనేదానికి అదిగో శ్రీరేహాయ్ అని ఉన్మనత్తాల్ జన్నినైందిరుందాయ్ ఎన్ను కేట్ట తిరుత్తాయార్కు మరుమాత్తమం சொல்ல மாட்டாதே நாணி இருந்து அத்தாலே சர்வ சமாசிரேணியனாய் இடவெந்தை பிராணி இருக்கா இவள் ஆறாரே இப்படி படுவதே ఎన్ను తిరుత్తాయాల్ అనుసంధిస్తాళాయ్. అవన్ పడిగలు సొల్ల కేట్టు తెలుగు పెరందదు ఎన్ను కరుత్తు. కిందటి తిరుమజిలో అలా మోహపడిపోయి ఉన్నటువంటి అమ్మాయి ఇప్పుడు తెలివి తెచ్చుకొని మాట్లాడుతోందంటే, అదిగో మళ్ళా ఏదో ఆయనతో సంభాషణ చేస్తోందన్నారు కదా, అది ఎలా సాధ్యమండి అంటే ఏం చెప్తున్నారు? ఉన్ మనత్తాల్ జన్నినైందిరుందా ఎన్ను కేట్ట తిరుత్తాయార్కు మరుమాట్టము సొల్ల మాట్లాడే. అదిగో నువ్వు ఈవిడ విషయంలో ఏం ఆలోచిస్తున్నావయ్యా అని అడిగినటువంటి తిరుత్తాయార్కు మరుమాత్తమం సొల్ల మాట్లాడే, సమాధానం చెప్పలేక
నాని ఇరుందు సిగ్గుతోటి ఉండి అట్టాలే ఆ సిగ్గుతోటి సర్వ సమాశ్రేణీయనాయ్ అందరి చేత ఆశ్రయించబడేటువంటి వాడైనా ఎడవందై పిరాన్ ఇరుక్క ఇడవెందైలో తిరువిడవెందైలో వేయించేసినటువంటి పెరుమాళ్ళు ఉండగా ఎవరు ఇరాదే ఇప్పటి పడువదే. అదిగో ఎంతైనా గాని ఆయనేమో నీ విషయంలో ఈవిడ విషయంలో నువ్వేమి ఆలోచిస్తున్నావయ్యా అని ఆయన్ని అడిగితే ఆయన సమాధానం చెప్పకుండా అలానే సిగ్గుతో తల వంచి ఆయన నిలబడగా దానితోటి ఈవిడ అందరికీ ఆశ్రయనీయుడమ్మా ఆ తిరువెందైలో వేయించేసినటువంటి ఆ పెరుమాళ్ళు అలాంటప్పుడు నువ్వు కొంచెం నెమ్మదిగా ఎదురు చూడాలి కదా ఆయన అనుగ్రహం కోసం అని ఇప్పటి పడువదే, అలా ఉండకుండా ఇన్ని పాటలు పడుతోంది ఈ అమ్మాయి అని తిరుత్తాయా అనుసంధిస్తాడా. అయ్యో ఈవిడ చూస్తే ఇలా ఉంది, ఆయన చూస్తే ముఖం చూపించట్లేదు అని అనుసంధానం చేసుకున్నటువంటి తల్లి గారు అవన్పడిగల సొల్లకేట్టు తెలుగు పిరందరు ఎన్ను కరుత్తు ఆయనకు చేస్తారని చెప్పిందట. అలా మోహపడిపోయి ఉన్నటువంటి ఆ అమ్మాయి దగ్గర పరకాల నాయకి దగ్గర తల్లి గారు అప్పుడు ఆ అమ్మాయి కొంచెం తెలివి తెచ్చుకొని తెలుగు పెరందరు ఎన్ని కరుత్తు అదిగో ఆ అమ్మాయి కొంచెం తెలివి కలిగింది అని భావన ఎన్న అదంతా అదిగో అదే చెప్తున్నారు ఇక్కడ. అవన్పడిగల తుల్లి కూప్పిడా కేట్టుం தான் வாய் வெறுவியும் அவ்வழியாலே அல்பம் தெளிவு பிறந்தது அவன் குணங்கள் நெஞ்சிலே ஊத்திருந்தது அறிவு கலங்கும் ஆபத்திலே வந்து உதவும் ஸ்வபாவம் ఎన్నో அவன் படிகளை అనుసంధిస్తూ ఆశ్వస్తయ్యాయ్ ఆయనక గుణాలని మనసులో నింపుకున్నది. అరివు కలంగం ఆపత్తిలే అరివు అంటే జ్ఞానము కలంగం ఆపత్తిలే వందు ఉదవం స్వభావం ఎన్ను. అదిగో మన మనసు బాగా జ్ఞానము కలతబడిన దశలో వచ్చి సహకరించేటువంటి స్వభావము కలిగినటువంటి వాడు అని అవన్పడిగలై అనుసంధిస్తూ ఆయన యొక్క చేష్టితాలని అనుసంధానం చేసుకొని ఆశ్వస్తయ్యాయ్ ఓరడిల్లినదై పిన్బు తిరు అట్ట భుయగరత్తు నాయనారై అనుసంధిస్తూ అవరయ్యే భావిస్తూ ఆ తర్వాత తిరు అట్ట భుయగరత్తు నాయనారై తిరు అట్టభుజ పెరుమాళని అట్టభుజంలో వేయించేసి ఉన్నటువంటి నాయనార్లని అనుసంధానం చేసి అవరయ్యే భావిస్తూ ఆయననే భావించుకుంటూ అందభావన ప్రకర్షత్తాలే ఆ భావన ప్రకర్షతోటి ప్రత్యక్ష సమానాకారమాయ్ గురువు వెలుప్పాడు పోలేయాయ్. ప్రత్యక్ష సమానాకారమాయ్ ప్రత్యక్ష సమానాకారం అంటే మానస ప్రత్యక్ష సమానాకారమాయ్ మనస్సులోనే అంటే మనస్సులో భావన కూడా ఎదురుగా మనం నిల్చొని సేవించుకుంటే ఎంత సమానం ఎలా స్పష్టంగా కనబడతారో ఆ రీతిగా ఊరు వెలుపాడు పోలేయా ఎన్నదు చాక్షుష ప్రత్యక్షం పోలేయం ఆ ఎన్నపడి. అదిగో ఎలా ఉన్నది అంత భావనా ప్రకర్షతోటి ప్రత్యక్ష సమానాకారమాయ్ గురువు వెలుప్పాడు పోలేయాయ్. ప్రత్యక్ష సమానాకారమైనటువంటి ఆ మానసిక అనుభవమే గురువు వెలుప్పాడు పోలే అంటే మన మాంస చక్షువులకి కూడా దర్శనమిచ్చేటట్లుగా అవర్కు చిలవార్తైగల్ తాన్ సొల్లుగిరలాగవం ఆయనకి కొన్ని మాటలని ఆవిడ చెప్పేటట్టుగాను అదుక్కు చిల మరుమాత్తంగల్ సొల్లుగిరారాగవం సెలవత్తై చొల్ల ఆయన మళ్ళీ ఈవిడ చెప్పినటువంటి మాటలకి కొన్ని సమాధానాలను చెప్పినటువంటి వాడిగా ఇలా ఉందమ్మా మా పరిస్థితి సెలవత్తై చొల్ల అలా కొన్ని మాటలను చెప్పగా అత్తైకేత బంధువర్గం ఎల్లా అది విన్నటువంటి బంధువులందరట నీ భ్రమిస్తాయో సొల్లుగిరదు ఎన్ను అంబు సొల్లుగిరదు ఎన్నంబుదు ఎన్నా తిరువుట్ట భుజగరత్తు నాయనారై நான் இங்கனே சில வார்த்தைகளை கேட்டேன் அவர் எனக்கு சில வருமாத்தங்கள் அருளி செய்தார் என்னும் அவ்வார்த்தையை தாய்மார் తోజిమారుకు చెల్లుగిరదు. ఈ తిరువాయిమజ ఏమిటి ఈవిడ నేను ఆ పెరుమాళతోటి అంటే మానసికానుభవాన్నే బయట మాంస చక్షువులతోటి దర్శించదగినట్లుగా అంత స్పష్టంగా నేను సేవించాను. ఆయనతో కొన్ని మాటలు నేను మాట్లాడాను, ఆయన నాకు కొన్ని సమాధానాలు ఇచ్చాడు.
అని చెబితే విన్నటువంటి బంధువులంతా కూడా నువ్వేమైనా భ్రమపడుతున్నావా, నువ్వు చెప్పేదంతా అంబు వ్యర్థం అని అంటే ఆ తిరు అట్టభుజ ఊయగరత్తు నాయనారే తిరు అష్టభుజంలో వేయించేసి ఉన్నటువంటి ఆ పెరుమ సర్వేశ్వరుడే ఆయనతోటి నాన్ ఇంగనే చిల వార్తైகளை కేట్టేన్ నాయనారై ఆ నాయనార్ని నేను కొన్ని మాటలు విన్నానయ్యా నీ గురించి அவர் எனக்கு சில మరుమాత్తంగల్ అరుడిచ్చేదారెన్ను ఆయన్ని నేను కొన్ని ప్రశ్నలు వేశాను నీ గురించి నాకు తెలిసినటువంటి విషయాలు ఇవయ్యా అని ఆయన నాకు సమాధానం చెప్పాడు. అవ్వార్తయే ఆ వార్తని తాయిమార్ తోజమార్కు చొల్లుగిరలాయ్ అది తాయిమార్ తోజమార్ తల్లితోటి చెలికత్తలతోటి చెప్తూ ఉన్నట్టుగా జరుగుతుంది ఈ తిరుమొഴി పాసురం. తిరిపురం ఊన్నెరెత్తు ఊన్నెరే தானும் மத்தை மலர்மிசை மேல் அயனும் வியப்ப முடிதிரை மாகடல் போல் முழங்கி மூவலகும் முறையால் வணங்கா எரியன கேசர வாழ் எயித்தோடு இரணியன் ஆகம் இரண்டு கூறா அறிவுருவாம் இவர் ஆறுகொல் என்ன అట్టబుయ కరత్తేన్ ఎన్నారే. ఇదిగో அறிவுருవాం ఎవరారు సింహపు స్వరూపంతో ఉన్నాడు నృసింహుడుగా, ఎవరండి ఈయన అని ఈవిడ ప్రశ్నిస్తే ఎన్నా ఎవరు ఆరుగులు ఎన్నా ఎవరీనా అని అడిగితే అట్టభుజ కరత్తే నేను అష్టభుజంలో ఉండేటువంటి నాయనాలనండి అష్టభుజ పెరుమాలని అని ఆయన సమాధానం చెప్పాట. అది ఈ తిరుమజి ఈ పాసురానికి ప్రతిపదార్థం. తిరి సంచరిస్తూ ఉండేటువంటి మూండ్రు పురం త్రిపురాలని ఎరిత్తానం దహించినటువంటి రుద్రుడును మత్తై విలక్షణుడై మలరమిసై తిరునాభి కమలంలో పుట్టినటువంటి మేల్ అయనం అధికుడైన బ్రహ్మగారును వియప్ప ఆశ్చర్యపడేటట్లుగా మూరి సంచరిస్తూ ఉన్నటువంటి తెరై తరంగాలు కలిగినటువంటి మాకడల్ పోల్ గొప్పదైన సముద్రంలాగా ముజంగి ఘోషించి మూవులకు మురయ్యాలు మూడు లోకాలను క్రమము చేత వణంగా నమస్కరించగా ఇరణియన్ హిరణ్యకశిపుని యొక్క అగం ఇరెండు కూర ఎరియన శరీరాన్ని రెండు వక్కలయ్యేటట్టుగా అగ్ని అనదగిన కేసరములు వాళ్ళు కాంతి గల ఎయిత్తోడు దంతములతో కూడా అరివురువాయ్ నరసింహావతారమైన ఇవర్ వీరు అరిగొల్ ఎవరో ఎన్నా అనగా అష్టభుజ కరత్తే తిరు అష్టభుజ కరమందు వేయించేసి ఉన్న స్వామిని ఎన్నార్ అని చెప్పాడట పెరుమాళు. త్రిపుర దహనం చేసినటువంటి రుద్రుడు, పరమాత్మ యొక్క తిరునాభి కమలంలో పుట్టినటువంటి బ్రహ్మగారు, వీళ్ళిద్దరూ ఆశ్చర్యపడుతూ ఉండగా మూడు లోకాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా సముద్రంలాగా ఘోషించి క్రమంగా నమస్కరించేటట్లుగా అగ్ని వంటి సటాపటల కాంతి అన్నట్టుగా ఆ కేసరాలు నెక్స్ట్ ఆ దంతాలు అలాగ భయంకరమైనటువంటి నరసింహంగా వచ్చి హిరణ్యకశిపుడి యొక్క శరీరాన్ని చీల్చివేసినటువంటి ఈయన ఎవరో అని ఈవిడ అడిగితే నేను తిరువష్టభుజకరంలో వేయించేసి ఉన్నటువంటి స్వామిని అని ఆయన చెప్పాట అని తాయిమార్లకు తోజమార్లకు నాయకి చెప్తూ ఉన్నది ఈ పాసురంలో అంటున్నారు. మొదల్ పాటు తిరిపురం ఇత్యాది அவர் வந்து తోత్తిన పోదు ఇరుందపడి అవన్ వందు తోత్తిన పోదు ఎవరు ఆ నృసింహుడుగా వచ్చి తూణిలే వందు తోత్తిన పోదు ఎన్నపడి ఆ స్తంభంలో వచ్చి దర్శనం ఇచ్చిన సమయంలో తిరిపురం మూన్ను ఎరిత్తాను. తిరిపురం అంటే తిరుగుతూ ఉన్నటువంటి సంచరిక్కిరపురం అదావదు ఆకాశத்திலே சஞ்சரிப்பனவுமாம் ஓரோ விடங்களிலே போய் இருந்தவாறே கீழ்பட்டவை உடைய నసిక్కక్కడవదాయిరుప్పదు మూండు పడై వీడుండిరే. తిరుపురం అంటే తిరుగుతూ సంచారం చేస్తూ ఉండేటువంటి పట్టణాలు, అవి ఆకాశంలో తిరుగుతూ ఉంటాయి. ఎక్కడ పడితే అక్కడ ఒక్కసారిగా కిందకి దిగ్గానే కింద ఉన్నవన్నీ నశించిపోయేటట్లుగా ఉంటాయి. అలాంటి మూడు పడై వీడుండిరే, మూడు అంతఃపురాలు, మూడు భవనాలు. అప్పటి యాగవుమాం అలాను చెప్పుకోవచ్చు. అన్నికే త్రిపురం ఎన్ను పంచ జనా సప్తర్షయ ఎన్ను
తనిత్తనియే నామధేయమాఘ ఉమాం. లేదా పంచ జనాహ అని సప్తర్షయ అని కిందిచ్చారు. పంచ జనాహ అంటే ఏమిటట? పంచ జన శబ్దం పంచ జనాహ ఎన్నెదు యస్మిన్ పంచ జనాహ ఆకాశస్య ప్రతిష్ఠిత ఎన్ను వాజసనేయ శాఖ వాక్యத்தில் ఓదప్పట్టదు. ఎవరి యందు ఈ పంచ జనాహ అని చెప్పబడేటువంటి ఇవన్నీ ప్రతిష్ఠితమై ఉన్నాయో. ఏమిటా పంచ అంటే ప్రాణస్య ప్రాణః, ఉదచ చక్షుః, శ్రోత్రస్య శ్రోత్రం, అన్నస్య అన్నం, మనసో మన్వియే విదుహు ఎన్ను వాక్యశేషத்தில் சொல்லப்பட்ட ప్రాణము, చక్షువులు, స్తోత్రము, అన్నము, మనస్సు ఇవన్నిటికీ అన్నిటికీ ఐదు పేర్లు అని చెప్పినట్లుగా శ్రీభాష్యంలో అలా విడివిడి సప్తర్షయ అంటే సప్త ఋషులు అంటే ఎవరు? వశిష్ఠుడు అనేటువంటి వాడు ఒక సప్త ఋషి. అది అలానే ఒక్కొక్కరికి సప్త ఋషులు అని పేరు. అన్ని ఏడుగురికి సప్తర్షులు అనగానే సప్త ఋషులు అని చెప్పినట్లుగా తని ఏ నామధేయాగమాం అంటే ఈ త్రిపురాలు అంటే ఏమిటి అనే దానికి వివరణ. దానికి అంతకంటే వివరణ మనం ఏం తెలుసుకోకపోయినా పర్వాలేదు. త్రిపుర దహనత్తాలే సంజాత వీరణాన రుద్రనం. అలా ఆ త్రిపురాలని చేసేటప్పుడు సంజాత వీరుడైనటువంటి రుద్రుడు గారు మత్తై ఇత్యాది సంహారత్తుక్కు ఇవన్ కడవనానాల్ తాను సృష్టిక్కు కడవనాయ్ ఇవనుక్కుం జనకనాయ్ తిరునాభీ కమలత్తిలే అవ్యవధానేన పెరందు ఇతర విసజాతీయమాన జన్మత్తై వడయ్యనాగాలే అజన్యన్ను సొల్లొప్పడుగిర బ్రహ్మావం. అదిగో సంహారంలో రుద్రుడు గారు, ఏది సృష్టించడంలో సామర్థ్యం కలిగినటువంటి వారు బ్రహ్మగారు. ఎవరు ఈ బ్రహ్మగారు? ఎవరు? ఆ సంహారకర్త అయినటువంటి రుద్రుడు గారికి తండ్రి. పరమాత్మ యొక్క తిరునాభీ కమలంలో పుట్టినటువంటి వాడు. ఇతరుల కంటే విషజాతీయుడు. ఎలాగా ఎవ్వరు అలా తిరునాభీ కమలంలో పుట్టినటువంటి వాళ్ళు ఎవరూ లేరు కదా. అదే సజాతీయుడు అంటే అలాగా పుట్టినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు సజాతీయుడు అంటారు. కానీ విషజాతీయుడు ఈ బ్రహ్మగారి వలె పరమాత్మ యొక్క తిరునాభీ కమలం నుండి పుట్టిన వాళ్ళు ఎవరు లేకపోవటం చేత విషజాతీయుడైనటువంటి జన్మ కలిగినటువంటి వాడు. అంచేత ఆ జన్మ లేనటువంటి వాడండి. నాభీ కమలం నుంచి కదా పుట్టింది, యోని జన్మ లేనటువంటి వాడు అని చెప్పబడేటువంటి బ్రహ్మగారును వియప్ప ఆశ్చర్యపడేటట్టుగా తాం చిల అద్భుత కర్మంగళై పన్ని పిరర్ విస్మయప్పడ విరుక్కిరత్తాంగల్ కుక్కడలై కండ పోలే విస్మయప్పడ. వాళ్ళనే అందరూ ఆశ్చర్యంగా చూస్తారు ఆ రుద్రుడు గారిని, బ్రహ్మగారిని. ఎంత అద్భుతమైన కార్యాలండి మీరు చేసేవి అన్నట్లుగా వాళ్ళని దేవతలుగా భావించేటువంటి వాళ్ళు చూస్తారు కదా. అలాగా పిరర్ విస్మయప్పడ విరుక్కిరత్తాంగల్ తాము చేసినటువంటి చేసితారనే ఆశ్చర్యంతో చూసేటువంటి వ్యక్తులు కలిగినటువంటి వాళ్ళు తాము. అలాంటి వాళ్ళు కుక్కలై కండ పోలే విస్మయపడ. ఒక కొంగ సముద్రాన్ని చూసి ఏమి సముద్రం అండి అని ఆశ్చర్యపడేటట్టుగా మూరి ఇత్యాది బ్రహ్మాదిகளை ஒழிந்தாரடையா உலவா நின்னுள்ள திரைகளை உடைய பெருங்கடல் పోలే ఘోషిత్తుకొండు. బ్రహ్మ మొదలైనటువంటి వాళ్ళు తప్ప మిగతా ఉలావా నిన్నుళ్ళ లోకంలో ఉన్న వాళ్ళంతా కూడా తెరైగడై ఉడయ్య పెరుంకడలు పోలే మంచి కెరటాలతో కూడుకున్నటువంటి పెద్ద సముద్రం వలె ఘోషిస్తూ ఎవరు మూల గుంబణంగా ముల్లోకాలలో ఉన్నటువంటి జనులంతా కూడా పెద్ద ఘోషతోటి నమస్కరించేటట్టుగా మంచాక్రోశంతి పోలే మంచాలు అరుస్తూ ఉన్నాయి. మంచాలు అరుస్తాయా అంటే మూల గుంబణంగా అన్నారు కదా. మూడు లోకాలు నమస్కరించాయంటే మూడు లోకాల్లో ఉన్నటువంటి జనులు నమస్కరించారు అండి అన్నట్టు. ఇలా మంచాక్రోశంతి పోలే మంచాలు అరుస్తూ ఉన్నాయి. మంచాలు అరుస్తాయి, మంచాల మీద ఉన్న వాళ్ళు అరుస్తారు అన్నట్లు. మురయ్యాల్ హిరణ్యనుడయ అనీతియాలే మురైకెట్టు అవన్ కాలిదే విజుందు తిరిందవరగల్ అవన్ పట్టు పోగయ్యాలే అవన్ శేషియాన స్వభావత్తలే వనంగా ఎన్నుదల్. పూర్వం హిరణ్య కశిపుడు ఉన్న సమయంలో అనీతితోటి ఏడు మీరు నన్ను శరణాగచ్చేస్తారా చేయరా, నా కాళ్ళు పట్టుకుంటారా లేదన్నట్టుగా మురైకి అనీతియాలే ఆయనకు అనీతితోటి
మురైకెట్టు క్రమం తప్పి అవన్ కాలిలే విజిందు తిరిందవరగల్. ఆయన కాళ్ళ మీద పడి తిరిగినటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా అవన్ పట్టుపోగయ్యాలే. ఆయన దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోగానే అవన్ శేషియాన స్వభావత్తిలేవనంగుం ఎన్నుదల్. అవన్ శేషియాన, అవన్ ఎవరిక్కడ అవన్ అంటే ఆయన నరసింహస్వామి, ఆయనే శేషి అయినటువంటి వాడు అని మనం నమస్కరించేటట్లుగా. పర్యాయేణ ఎన్నదల్, పర్యాయేణ ఆయన ఇప్పుడు ఈయన స్వామి వాళ్ళకి అని. ఎరి ఇత్యాది అగ్నికల్పమాన ఉడై మయిరయ్యం ஒளியை உடைத்தான வைத்தையும் உடையனாய். சில பதார்த்தங்களினுடைய தோத்தரவிலே சகஜ சாத்திரவத்தாலே முடிந்து போம் பதார்த்தங்கள் போலே இரண்யனுடைய శరీరమానదు ఇరుండు కోరాంబడియాగ నరసింహమానా. అదిగో అగ్నితో సమానంగా ఉన్నటువంటి ఆ కేసరాలు, ఆ కాంతి కలిగినటువంటి ఆ దంతాలు, కొన్ని పదార్థాలు తోత్తరవిలే సహజ శాస్త్రత్వాలే ముడిందిపోయి అన్నట్లుగా. ఒక్క నిమిషం అండి, చూద్దాం. சில పదార్థం ఆడుగోల్ ఎన్ను సంశయ సింహత్త ఎన్ని కొన్ని జంతువులు ఆ సింహాన్ని కలలో వచ్చినా కూడా ఏనుగు గుండె పగిలి ప్రాణాలను విడిచిపెట్టేస్తుంది అన్నట్లుగా. అది ఎలా ఇది అలాంటి దంతాలు కలిగినటువంటి ఆ నరసింహస్వామి యొక్క ఎలా జల పదార్థం కలిగిన అవి కలలో కనపడినప్పటికీ కూడా సింహాలు లాంటివి. ఉళై మైరై ఇది సహజ శాస్త్రవత్తాలే ముడింది పోం పదార్థంగల్ పోలే. సహజమైన శత్రుత్వం కనుక ఇవి కలలో కనపడినా ఈ ఏనుగులు గుండె పగిలి ప్రాణాలను విడిచిపెడతాయి అన్నట్లుగా. హిరణ్యనుடைய శరీరమానదు ఇరండు కూరాంబడియాగ నరసింహమాన. ఆ హిరణ్యకశిపుడి యొక్క శరీరం 2 భాగాలు అయ్యేటట్టుగా నరసింహముగా అయ్యి వచ్చాడే ఆయన. ఎవరు ఆరుగులెన్నా అలా నరసింహంగా అయ్యాడే ఆయన ఎవరండి అని. ఎవరు ఆరుగులెన్నా ஒரு சிறப்பனுக்கு சமப்பன் பகையாக அவனில் அந்நியனாய் ఉదవి నోక్కిన అవనై పోలే ఇరానిన్నారు. ఆయన అలా ఒక చిన్న పిల్లాడికి తండ్రే పగ అయితే ఆ బిడ్డకి సహాయకుడుగా వచ్చినటువంటి నరసింహుడు ఆయన. అయితే ஒரு సిరుక్కనుక్కు తమప్పన్ పగయ్యాగా, చిన్న పిల్లాడికి తండ్రి పగైపోతే అవనిల్ అన్నియనాయ్ ఉదవి నోక్కిన అవనై పోలే ఇరానిన్నారు. అంతకంటే కూడా ఈయన నాకు ఇంకా సమీపంలో ఉండే ఇంకా దగ్గర అనేటట్లుగా అన్నియనాయ్ ఉదవి నోక్కిన అవనై పోలే సహకరించేవాడి వలె ఉన్నాడు. ఎవరు ఆర్తాన్ ఎంగిరాల్, ఎవరిని చూసి ఈ అష్టభుజ పెరుమాళని చూసి ఆనాడు తండ్రే శత్రువు అయితే ఆ కుమారుడికి సహకరించాడు ఆ నరసింహస్వామి. ఈయనంటే ఇంకా దగ్గరగా ఆయన కంటే ఎక్కువ సహకరించేలాగా నాకు ఇంకా దగ్గరగా ఉన్నాడు. ఎవరు ఈయన అని ఈవిడ ప్రశ్న వేస్తే అడయాళం సొల్లా నెక్కచ్చైరే నిశ్చయిక్క వన్నాల పడీరే విషయ స్వభావం. అడయాళం చొక్కా నెక్కచ్చైరే గుర్తులు చెప్పేటట్టుగా ఉన్నది. నిశ్చయిక్క వన్నాల పడీరే విషయ స్వభావం, నిశ్చయించి చెప్పలేనట్లుగా ఉన్నది మా అమ్మాయి పరిస్థితి. అట్టబోయకరత్తే ఎన్నారే. అలా ఆవిడ అడిగింది, ఏమిటా నరసింహస్వామి ఎలా అయితే రారాజుని వచ్చి రక్షించాడో నువ్వేమిటి నాకు అంతకంటే అనిపిస్తున్నావు, ఇంతకు నువ్వెవరు అని అడిగితే ஒரு சிறுக்கனு குக்காக ಒಂದು உதவின அவ்வளவோ உனக்கு உதவுகைக்காக இங்கே வந்து అవసర ప్రతీక్షణాయ నిற்கிற అవన్ అన్నో నాన్ ఎన్నాన్. ఏదో ఆ చిన్నపిల్లాడికి సహకరించడం మాత్రమేనా ఏమిటి నేను నీకు సహకరించేది? నీకు సహకరించడం కోసమనే ఇక్కడికే వచ్చి నీ కోసం ఎదురు చూస్తూ నిలబడినటువంటి వాడినమ్మా నేను అని చెప్పాట ఆయన సమాధానం. ఇది ఈ తిరుమజిలో ఉన్నటువంటి ఈ తిరుమజి జరిగే విధానం. ఆవిడేమో అన్ని విషయాలు చెప్పి నువ్వెవరో నాకు తెలియదు అంటుంది. అప్పుడు నేను ఫలానా ఆయన్నమ్మ నీ కోసమే నేను వచ్చానని ఈయన చెప్పేటువంటి సమాధానం ఇది. తిరుపురం నెరిస్తానం మత్తై మలర్మిసై మేల్ అయనుం వియప్ప
முடிதிரைமா கடல் போல் முழங்கி மூலகும் முறையால் வணங்க எரியன கேசரா வாழ் எயித்து ஓடி ஓடி இரணியனாம் இரண்டு கூறா அறிவுருவான் எவரார்கொலென்ன அட்டபுயத்தேன் என்னாரே. திருமங்கை ஆழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகள்